హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మేము ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. తెలంగాణలో గ్రూప్స్ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి సార్? మరి ఇయర్ ఎండింగ్ వరకు అయినా కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చా లేదనేసి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితులు బట్టి కనుక చూసుకున్నట్లయితే మరి గ్రూప్స్ నోటిఫికేషన్స్ కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా మరి ఈ ఇయర్ ఎండింగ్ వరకైనా అట్లీస్ట్ 2026 వరకు కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో దీనికి డిలే అవ్వడానికి కారణాలు ఏంటిదంటే, ఒకటి వివిధ ఖాళీలకు సంబంధించినటువంటి శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ ఇవ్వకపోవడం ఒకటి. రెండోది సిలబస్ సంబంధించినటువంటి అంశాల గురించి కూడా మరి ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేకుండా పోయిందనమాట. సో ఈ విధంగా మరి 2 కమిటీలు ఇచ్చేటటువంటి ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ బట్టే మనకు ఈ యొక్క గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ప్రజెంట్ పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉండొచ్చు, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉండొచ్చు అంటే దాదాపుగా 300+ ఉండే అవకాశం ఉంటుంది గ్రూప్ 1లో. మరి గ్రూప్ 2లో కూడా అదే మాదిరిగా 1000+ కూడా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మనకు రీసెంట్గా విషయము పక్క రాష్ట్రం ఏదైతే ఏపీ ప్రభుత్వం ఉన్నదో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఉగాదిలోనే ఉంటుందనేసి కూడా అక్కడ ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ పైన కసరత్తు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే మరి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్ పరిస్థితి ఏంటిది? గ్రూప్ 4 2 కలిపి కూడా ఈసారి మాత్రం దాదాపుగా 8000 వరకు కూడా మరి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఏదైనా సరే ఈ ఇయర్ వరకు ఎండింగ్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి జరుగుతున్నాయో దాదాపుగా 10 రోజుల వరకు ఉంటుంది. బడ్జెట్ సంబంధించినటువంటి ఆమోదం లభించాలి. సో ఈ విధంగా మొత్తం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రాసెస్లో మరి కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేటు ఉండబోతుందా అనే దానిపైన ఇప్పుడు నిరుద్యోగులు అయితే చూడడం జరుగుతుంది. సో ఏదైనా సరే మరి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ దృష్ట్యా మరి ప్రభుత్వము ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపైన ఇప్పుడు చూడాల్సినటువంటి పొజిషన్ ఉన్నది కనిపిస్తుంది. అయితే పక్క రాష్ట్రం అయితే ఏపీలో ఆల్మోస్ట్ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి కూడా మరి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. దాదాపుగా 10,000 వరకు కూడా ఇక్కడ జాబ్ క్యాలెండర్లో ఉంటాయనేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తే దాదాపుగా 40,000 వరకు కూడా ఖాళీలు ఉండవచ్చు అనేసి ఇక్కడ నిష్ణాతులు చెప్తున్నారు. సో వాస్తవానికి మరి గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఈ ఇయర్ ఎండింగ్ వరకైనా కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఐపిసి సంబంధించినటువంటి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా దాదాపుగా 14 నుంచి 17,000 వరకు మరి ఖాళీలు అయితే ఉండడం జరిగింది. మరి ఖచ్చితంగా ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి దాదాపుగా జూన్ తర్వాత కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎస్ఐపిసిలో దాదాపు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ఈ మార్చ్ ఎండింగ్ వరకు కానిస్టేబుల్ అయినా సరే వివిధ విభాగాల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్లు అదేవిధంగా ఎస్ఐలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కూడా మనకు మార్చ్ ఎండింగ్ వరకు కూడా ఖాళీలు ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వంకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఖాళీలను సేకరిస్తుందండి. సో ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత మరి ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 100% ఉండే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా తెలంగాణలో గ్రూప్స్ నోటిఫికేషన్స్ పరిస్థితి అదేవిధంగా ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి చూసుకున్నట్లయితే మరి 100% అయితే నోటిఫికేషన్స్ అప్కమింగ్లో ఉండబోతున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడమే చాలా ఉత్తమం. ఏదైనా సరే మరి వచ్చేటటువంటి నోటిఫికేషన్ దృష్ట్యా ఉంచుకొని మరి మీరు ఒక సరైన టైం టేబుల్, ఒక ప్రణాళిక లాంటి అదేవిధంగా స్మార్ట్ వర్క్, అదేవిధంగా షార్ట్ నోట్స్ అనేది ఇప్పటి నుంచే తయారు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా మనకు గ్రూప్స్ సంబంధించినటువంటి అదేవిధంగా ఎస్ఐపిసి సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్ వీడియోలో చేసే ప్రయత్నం చేస్తారు. మిగతా పవర్ సెక్టర్లో అయినా సరే జీబీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, మిగతా డిఏఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్, సో ఈ విధంగా అన్ని నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్నట్టు.